అనే విధంగా నమ్మించడం జరిగింది. ఎన్నోసార్లు ఇతనితో తేజేశ్వర్తో మంచిగా ఉంటున్నట్లు ఉంది. అదేవిధంగా అతనితో తిరుమలతో ఏ విధంగా రిలేషన్ కంటిన్యూ చేయాలి, అవసరమైతే లడాక్ వెళ్ళిపోవాలి లేదా అండమాన్ ఏరియా కానీ అట్లా వెళ్ళిపోవాలి, కొంతకాలం మనం మిస్ అయినట్లుగా అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఈ మర్డర్ కేసులో మెయిన్ ఏంటంటే ఈ సుఫారీ గ్యాంగ్ అందరూ కూడా ఈ తేజేశ్వర్ యొక్క ప్రొఫెషన్ని దృష్టిలో పెట్టుకొని సర్వేయర్ కాబట్టి కొన్ని ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి అన్నట్లుగా వీళ్ళందరూ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం జరిగింది. దానివల్ల తేజేశ్వర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద అనుమానం రాలేదు. అంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం లోపు కనుక ఈ ప్లాన్ అంటే ఇప్పటికీ చాలాసార్లు మర్డర్ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. ఇప్పుడు కూడా చేయలేకపోతే కనుక ఈ ఆషాఢ మాసంలో ఆమె ఇంటికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇద్దరు ఎలోప్ అయిపోయి లడక్ కానీ అట్లా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. అంటే టైం బీయింగ్ ప్రజెంట్కి ఈలోపు ఈ సుఫారీ గ్యాంగ్ అతన్ని ఎలిమినేట్ చేస్తుంది అనేది అప్పటి వరకు వెళ్ళిపోవాలి. ఇంకా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు వరకు మనకి కొంత ఆన్లైన్లో వాళ్ళకి పే చేయటం జరిగింది. ఈ కార్ అద్దెకి తీసుకోవడానికి వీటన్నిటికీ కొంత ఖర్చు పెట్టుకున్నారు. మనం ఒక 1,20,000 సీజ్ చేయటం జరిగింది వాళ్ళ పొజిషన్. అంటే దీంట్లో సుఫారీ అని కాదు, ఈ నగేష్ అనేటటువంటి అతనికి ఆ బ్యాంక్ మేనేజర్ ఏంటంటే చాలా బ్యాంక్ ఆక్షన్లో వీటన్నిటిలో లోన్లు ఇప్పించడంలో అతనికి పర్సంటేజ్లు వస్తాయి. సో ఒక మీడియేటర్గా ఉన్నాడు. సో ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే నీకు పర్మనెంట్గా ఆ మీడియేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా దీనికోసం కూడా ఎంత అమౌంట్ కావాలంటే నీకు లైఫ్ సెటిల్ అయ్యే అమౌంట్ ఇస్తాను అన్నట్లుగా ప్రామిస్ చేయడం జరిగింది. ఇట్లాంటి బాడీలీ అఫెన్సెస్కి సంబంధించినటువంటి క్రైమ్ హిస్టరీ ఏం లేదు. కేవలం ఒక చీటింగ్ కేసు ఒకటి ఉంది కర్నూలు ఏరియాలో. సో ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ని సూపర్వైజ్ చేసినటువంటి డిఎస్పీ గారు, అదేవిధంగా గద్వాల్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీను, గద్వాల్ టౌన్ ఎస్హెచ్ఓ కళ్యాణ్, అదేవిధంగా సర్కిల్కి సంబంధించి రూరల్ ఎస్ఐ, దరూర్ ఎస్ఐ, గట్ ఎస్ఐ, ఎందుకంటే జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ఈ కేసు గురించి లాస్ట్ 2-3 డేస్ నుంచి కష్టపడటం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ, సెన్సిటివిటీ కానీ, కాంప్లెక్సిటీని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసులో స్లాగ్నెస్ అనేది లేకుండా వితిన్ 48 అవర్స్లో ఈ కేసుని చేంజ్ చేయడం జరిగింది. సో గద్వాల్ ఇక అన్ని సెక్షన్స్ వస్తాయి మీకు ప్రెస్ రిపోర్ట్లో, ప్రెస్ బ్రీఫ్లో అన్నీ ఇచ్చాము. అంటే ఆల్రెడీ ఈ నేరాలన్నిటికీ మనకి కొత్త బిఎన్ఎస్లో సెక్షన్స్ ఉన్నవి. అయితే మేము ట్రయల్ కూడా చాలా స్పీడ్గా జరిగేటట్లు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా పక్కాగా చేసి వీళ్ళందరికీ కూడా కన్విక్షన్, ఇప్పుడు అందరిది ఒకటే రోల్ ఉండదు. ఇప్పుడు మనకి A7, A8 ఎవరైతే ఉన్నారో ఈ తిరుమల యొక్క ఫాదర్ కానీ, ఐశ్వర్య యొక్క మదర్ కానీ, వాళ్ళకి మర్డర్ కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. బట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండి కూడా ఎక్యూజ్డ్ని హార్బర్ చేయటము, వాళ్ళకి సహకరించటము, వాళ్ళని అరెస్ట్ చేయడంలో మనకు సహకరించకపోవటం, కొన్ని సెక్షన్స్ కింద వాళ్ళు అఫెన్స్ అవుతారు. ఎవరైతే మెయిన్ కాన్స్పిరసీ ఉంది, డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ మర్డర్ కేసు కింద. అతను కూడా బ్యాడ్ హిస్టరీ. అంటే మనకి ఇతన్ని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో అతనికి సంబంధించి ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. బట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అతని కొడుకుని ఎట్లా సేవ్ చేయాలనే దాంట్లో అతనికి ఉన్నటువంటి పోలీసుకు ఉన్నటువంటి నాలెడ్జ్ని కొంత షేర్ చేసి అతన్ని సేఫ్ ప్లేస్కి పంపించాలని చూడటం జరిగింది. సో కార్ అది సీజ్ చేస్తాము, ఇంకా మనకి దొరకలేదు. ఇప్పుడు మనం వీళ్ళని పట్టుకున్న క్రమంలో ఉన్న వెహికల్లో అదే స్విఫ్ట్ డిజైర్ కూడా చూపిస్తాం. స్విఫ్ట్ డిజైర్ కూడా మనం సీజ్ చేస్తున్నాము, ప్రాసెస్ జరుగుతుంది. ఈలోపు మీడియాకి బ్రీఫ్ చేసే క్రమంలో చేసాం. స్విఫ్ట్ డిజైర్ ఇంకొక కారు కూడా సీజ్ చేయబోతున్నాం. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడు కలవలేదు, ఫోన్లో మాట్లాడుకున్నారు తప్పితే. ఫోన్లో ఈ తేజేశ్వర్తో తిరుమల ఒక ల్యాండ్ పర్చేజ్ చేసేటటువంటి ఒక రియాల్టర్ లాగా మాట్లాడాడు తప్పితే ప్రత్యక్షంగా ఎప్పుడు కలుసుకోలేదు. లేదు, అతను ఇల్లు హెల్త్తోనే మృతి చెందాడు. అతనికి తిరుమలకి ఐశ్వర్యకి మధ్య ఉన్నటువంటి ఇల్లీగల్ ఇంటిమసీ గురించి క్లారిటీ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది. అతను లేకపోవడం వల్ల కూడా వీళ్ళు
ఇంకా వేరే దారి లేక ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వచ్చినట్లు అనిపిస్తుంది. తేజేశ్వర్ అంటే ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారని నాలెడ్జ్ ఉంది సుజాతకు. ఏంటండి అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే అతనికి 2019లో మ్యారేజ్ అయింది. సో ఇప్పుడు వరకు చిల్డ్రన్ లేకపోవటం, అతను కంటిన్యూస్గా ఈ ఐశ్వర్యతో ఇల్లీగల్ ఇంటిమసీ కంటిన్యూ చేయడంతో మనకేమైందంటే ఒకానొక టైంలో వాళ్ళు భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు. బట్ రిలేషన్లో కొంచెం బాగా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది, నెక్స్ట్ ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అది చేయలేదు. ఏంటండి అదే అంటే మొత్తం ఈ అఫెన్స్ క్రమంలో 3 వెహికల్స్ని వాడటం జరిగింది. 3 వెహికల్లో ప్రస్తుతానికి ఒక వెహికల్ని సీజ్ చేసాం, ఇంకో 2 వెహికల్స్ని సీజ్ చేయాల్సి ఉంది. ఇట్స్ నాట్ ఆ రోజు హత్యకు చేసినటువంటి వెహికల్ అయితే స్విఫ్ట్ డిజైర్. ఇదిగా ఇప్పుడు చూపిస్తాము, తీసుకురండి. తేజేశ్వర్ చాలా సున్నితమైన మనస్కుడు, చాలా మంచి పేరు ఉంది ఊర్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కూడా. తేజేశ్వర్ ఒక చాలా నైస్ జెంటిల్మెన్. సో అతను ఈ రకమైనటువంటి కాన్స్పిరసీని అతను విజువలైజ్ చేయలేదు. మాట్లాడతాను. డెడ్ బాడీని తిరుమలకి చూపించడం జరిగింది. కర్నూలు పంచలింగాల ఏరియాలో అదే వెహికల్లో డెడ్ బాడీని తీసుకెళ్లి తిరుమలకి చూపించడం జరిగింది. తర్వాత అతని సజెషన్ ప్రకారమే ఆ నాలాలో పడేయటం జరిగింది. అవును, అవునండి. రెండో భార్య కొడుకు. అంటే చూడండి, ఒక్క నిమిషం కూడా నుంచోబెట్టలేము. చెప్తాము, మీకు ప్రెస్ నోట్లో ఇచ్చాము, ప్లేస్ ఆఫ్ అరెస్ట్ అండ్ టైం కూడా ఇచ్చి.